ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ చారిత్రాత్మక వేడుకకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి నూతన అధ్యాయమని ఆయన తెలిపారు. విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. మన భోగాపురం విమానాశ్రయం మన గర్వం, మన వైభోగం కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర సోదర సోదరీమణులందరికీ కూడా ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. ఈ రోజు కూడా మళ్ళీ ఆగస్టు 1న ప్లాన్ చేసుకున్నటువంటి ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ మీద ప్రత్యేకంగా రివ్యూ చేశాం. అన్ని ఏర్పాట్లు కూడా ఎక్కడా లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమం నడిపించాలని ఈరోజు రివ్యూలో కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా చేశాం. మరి లోకేష్ అన్న గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. దానితో పాటు ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఇది కేవలం నాయకులతో జరగాల్సినటువంటి కార్యక్రమం కాదు. దీనికి అత్యంత ముఖ్యమైనటువంటిది మీరందరూ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఆ రోజు అతి దగ్గరలో ఉంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. అందరూ కూడా కలిసికట్టుగా ఉత్తరాంధ్రని డెవలప్ చేసుకుందామనే ఆలోచనకి ఇది ఒక బీజం లాంటిది. ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ఒక ముందడుగు పడాలి. ఆ అడుగే, ఆ కేంద్రమే మన భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ రోజు ఈ ఎయిర్పోర్ట్ అనేది ఒక అభివృద్ధికి చిహ్నం. అలాగే మన ఉత్తరాంధ్ర ఆత్మ అభిమానానికి, మన గౌరవానికి కూడా ఒక ప్రతీకగా మారబోతుంది. ఎక్కడెక్కడికో వెళ్లి దూర ప్రాంతాల్లో కష్టపడినటువంటి చరిత్ర మన ఉత్తరాంధ్రకు ఉంది. కానీ ఈ ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడో నుంచో ఉన్నటువంటి వారందరూ కూడా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. అలాగే ఈ రోజు మోదీ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి ఉత్తరాంధ్రకి ఎన్నో కార్యక్రమాలు చేయాలని గత 2 సంవత్సరాలుగా కూడా చాలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ మన ప్రాంతానికి తీసుకొని వచ్చారు. వాటన్నిటిని కూడా ముందుకు నడిపించడానికి అత్యంత కీలకంగా ఈ యొక్క అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఉండబోతుంది. నాకు ముఖ్యమైనటువంటిది ఏంటంటే అన్నిటికంటే మన యువతకి ఉద్యోగ అవకాశాలు. ఈ ఎయిర్పోర్ట్ వల్ల వేలాది మందికి, మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఎయిర్పోర్ట్ లోపల గాని, ఎయిర్పోర్ట్ కి సంబంధించినవి గాని, ఎయిర్పోర్ట్ ప్రభావితం చేసే క్షేత్రాల్లో గాని మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దాన్ని నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. దీనివల్ల ఒక మంచి మార్పు మొదలవుతుందనే నమ్మకంతో అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానిస్తూ అందరూ కూడా